బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా మిస్టర్ అండ్ మిసెస్ మహి. ఈ సినిమాలో క్రికెటర్గా కనిపించేందుకు జాన్వీ కపూర్ వారము 10 రోజులు కాదు, ఏకంగా 150 రోజుల పాటు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందేందుకు అహర్నిశలు శ్రమిస్తుంది జాన్వీ కపూర్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ, మిలీ సినిమా షూటింగ్ సమయంలోనే మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా కోసం క్రికెట్ శిక్షణ ప్రారంభించాను. క్రికెట్ సాధనలో భాగంగా 2 సార్లు గాయపడ్డాను. నా 2 కోచ్లు క్రికెట్ నేర్పడం కోసం ఎంతో కష్టపడ్డారు. నా కోచ్లు నన్ను పూర్తి క్రికెటర్గా మార్చారు. నిజానికి VFX తో దర్శకుడు అనుకున్న సన్నివేశాలను చిత్రీకరించొచ్చు, కానీ ఆయన ప్రతి సీన్ సహజంగా ఉండాలని కోరుకున్నారు. అందుకే అలా చేయలేదు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నాకు ఎన్నో గాయాలయ్యాయి. 2 భుజాలు పనిచేయవేమో అనుకున్నా. క్రికెట్కు సంబంధించిన సన్నివేశాలను 30 రోజులకు పైగా చిత్రీకరించినట్లు పేర్కొంది. ఈ చిత్రం విడుదలయ్యాక నా పాత్రకు వచ్చే ప్రశంసలన్నీ వాళ్ళకే దక్కుతాయి. ఎన్నోసార్లు ఈ సినిమా నుంచి వైదొలగాలని భావించా. వాళ్ళు నాకు ధైర్యం చెప్పారు అని జాన్వీ వెల్లడించింది. మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలో మహేంద్ర పాత్రలో రాజ్ కుమార్, మహిమ పాత్రలో జాన్వీ నటించారు. మహేంద్ర క్రికెటర్గా ఉన్నత స్థానాలకు ఎదగలేకపోతాడు. మహిమ వైద్యురాలు. పెద్దలు కుదిర్చిన వివాహ బంధంతో ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకునే క్రమంలో ఇద్దరికీ క్రికెట్ అంటే ఫ్యాషన్ అని అర్థమవుతుంది. దీంతో తన భార్యలో ఉన్న టాలెంట్ను ప్రోత్సహించేందుకు శిక్షణ ఇవ్వడం మొదలు పెడతాడు. మరి ఆమె కలను సాకారం చేసే క్రమంలో మహికి ఎదురైన సమస్యలు ఏంటి, వాటిని ఎలా ఇద్దరు ఎదుర్కొన్నారు, మహిమ క్రికెట్ జర్నీ ఎంతవరకు వెళ్ళింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. శరణ్ శర్మ దర్శకత్వంలో అపూర్వ మెహతా, కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.